కరెంట్ అనేది ఉండదు, మొత్తం సోలార్ లైట్తో ఏర్పాటు చేస్తారు. అక్కడ లైట్ చూడండి, మొత్తం అది కూడా సోలార్ లైటు. ఒక మనిషి కాలువలు తీసి ఇట్లా చేయకుండా అలా పైప్ తల పెట్టేసామంటే పైపు లోపల ఉంటాయన్నమాట. ఇట్లా ఈ పైపులు ఇట్లా లోపల ఉన్నప్పుడు ఇట్లా ఒక 10 చెట్లకు ఒకటి 20 చెట్లకు ఒకటి పెట్టేస్తారు అనమాట. పెట్టేసినప్పుడు ఈ వాటర్ అంతా లోపల భూమిలోని ఇంకిపోయేసి ఈ చెట్లకైతే పారిపోతుంది అనమాట. వీటికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను హరి. ఎస్వికేడి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గన్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మీరు తమిళలో చూసే ఉంటారు. మార్నింగ్ మనకి అందరికీ గుడ్ మార్నింగ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్ ఏంటంటే ఎగ్జాక్ట్గా ఇప్పుడు 8 అవుతుంది. రూమ్లో ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి 2 రౌండ్లు వేద్దాం వాకింగ్. కూర్చొని కొంచెం అన్నా స్వెట్ వస్తుంది అని చెప్పి అలా వచ్చేసాను అనమాట. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మన ఇంటి దగ్గర కంప చెట్లు ఉంటాయి కదా, సరకా చెట్లు అంటారు. ఆ చెట్లు ఇక్కడ కువైట్లో అంటే మనం ఎక్కడంటే అక్కడ ఉంటాయి. బయట మనం పరుచుకోవడం అన్నమాట. కంప చెట్లు ఓన్లీ ఏమన్నా వంటకో అలాగే ఉపయోగిస్తాం, కానీ డిజైన్ చేసుకొని అదే పనిగా మనం పెంచుకొని నీళ్లు బట్టి అంత చేయమన్నమాట. అది మనకు తెలిసే ఉంటుంది. కానీ ఇక్కడ చెట్లు లేని దేశం కాబట్టి కువైట్లో ఇక్కడ మ్యాక్సిమం ఏ వస్తాయి, ఖర్జూరం చెట్లు. ఇదో నా వెనక సైడ్, ఇదో నా వెనక ఇదో ఇలాంటి చెట్లు. దీని పేరే తెలీదు, ఇంగ్లీష్లో ఉంటుంది. ఇంకా వచ్చేసి అవే కూరగాయల చెట్లు, టమాటాలు ఇలాంటివి బతుకుతాయి అన్నమాట. ఇంకా మన ఇంటికాడ దగ్గర వేప చెట్లు ఇలాంటివి ఏమి ఉండవు అనమాట. సో అందుకోసమే ఇవి ఇసుకలో బతుకుతాయి కాబట్టి ఈ సరగా చెట్లు ఉంటాయి కదా, మన కంప చెట్లు, వాటిల్నే వీళ్ళు చాలా అందంగా తయారు చేసుకుంటున్నారు అన్నమాట. ఉన్నిందంతా సర్దుకోవటం అంటే ఇదేనమాట. చూడండి ఈ చెట్టు అయినా ఎక్కువ కూడా ముళ్ళులు కూడా ఎక్కువ ఉండవు. మన ఇంటికాడ మరి అంత అది చిక్కుగా ఉండవు అన్నమాట. కంపలో ఎక్కడో ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. ఎక్కువ అయితే ఉండవు. ఈ కంప చెట్లనే ఎంత డిజైన్ చేసుకుంటున్నారో. ఇప్పుడు ఇది చిన్న చెట్టు, ఈ కంప చెట్టు చిన్నదే. ఈ కంప చెట్టు చిన్న చెట్టు కాబట్టి దీనికి అంత సోకా చెట్ల పెద్ద చూడండి. నా బ్యాక్ సైడ్ చూడండి, ఇవి కూడా పెద్ద చెట్లు. ఇవి చూడండి ఎంత అందంగా చేశారో. వాటి కింద కువైట్ వాళ్ళు, మన లాంటి వాళ్ళు చాలామంది వాకింగ్ చేస్తూ ఉంటారు అనమాట. వాకింగ్ చేసుకోవడానికే కాదు, నేను వచ్చేసి కువైట్ ఎడ్జ్లో ఉంటారు అనమాట. నా బ్యాక్ సైడ్ మొత్తం ఈ ఏరియా ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఎడారి కువైట్ ఇక్కడికి ఎండింగ్ అయిపోయి, అంటే ఎండింగ్ అంటే బార్డర్ కాదు, ఊరు. ఇక్కడ నుంచి ఎక్కడ ఏ ఊరు ఉండదు అనమాట. ఇక్కడికి లాస్ట్ ఇదే ఇప్పుడు ఈ రోడ్డే లాస్ట్. ఈ రోడ్డు అది ఆ వల్ల మెయిన్ రోడ్డు హైవే ఉంటుంది. ఇది వచ్చేసి మనం వాకింగ్ ఏరియా అనమాట. ఇక్కడ ఎవరైనా మనం అలాంటి వాళ్ళు వాకింగ్ చేసుకోవడానికి ఉంటుంది. ఎక్కడైతే నేను ఉన్నా ఇక్కడ. అదేవిధంగా మనం ఇంటికాడ కంప చెట్లు ఎలా అయితే కొట్టి చేలకేస్తాం, చేలకి ఫెన్సింగ్ లేకుండా ఉంటాయి కదా, అలాంటి చెట్లకి అయితే కంప కొట్టేసి మనం చేలకేసుకుంటాం కదా. అది గుర్తొచ్చేస్తుంది అన్నమాట. నిన్న అదే టైంకి వాకింగ్ ఇదే టైంకి వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం అన్నీ కొట్టేసి వేస్తున్నారు అంతా. చూపిస్తాం ఇక్కడ. నాకు అప్పుడు అనిపించింది, వారిని ఈ కంప చెట్ల కింద నాయన ఎత్తి చేస్తారు మీరు అని. చూడు ఈ కంప చెట్ల కిందకి వచ్చేసిన వరుస క్రమంలో నాటేశారనమాట ఈ చెట్లు మొత్తం. ఈ చిన్నప్పుడైతే అలాగా, ఇప్పుడు ఇట్లా ఎంత చెట్లు ఉంటాయి కదా, ఇంతవరకు అంత ఉన్నప్పుడు ఇంకా డిజైన్ బాగా చేస్తారు. ఇవైతే పిల్లలైనా ఆడుకోవచ్చు, ఎందుకంటే కంప ఎక్కువ ఉండదు కాబట్టి. చూడండి వీటికి ఈ ఎడారిలో ఇక్కడ ఒక మనిషి కాలువలు తీసి ఇట్లా చేయకుండా అలా పైపు తల పెట్టేసామంటే పైపు లోపల ఉంటాయన్నమాట. ఇట్లా ఈ పైపులు ఇట్లా లోపల ఉన్నప్పుడు ఇట్లా ఒక 10 చెట్లకు ఒకటి 20 చెట్లకు ఒకటి పెట్టేస్తారు అనమాట. పెట్టేసినప్పుడు ఈ వాటర్ అంతా లోపల భూమిలోని ఇంకిపోయేసి ఈ చెట్లకైతే పారిపోతుంది అనమాట. వీటికి ఈ విధంగా ఏర్పాటు చేశారు. ఇది మొన్న చూడండి, నేను చెప్పాను కదా కంప కొట్టినారని, ఏదో కంప కొట్టేసి ఆడ పెట్టేసినారు. కొంతమంది
ఈ పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా మొద్దులు, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇలాంటి మొద్దులు ఇవి కొట్టేసుకొని ఇలాంటి మొద్దులు తీసేసుకొని ఎత్తుకొని పోతున్నారు. ఏ చిన్న 180 బండ్లు ఉంటాయి కదా, వాటిలో వేసుకొని ఎత్తుకొని పోతున్నారు. ఎందుకు అది ఏం చేస్తారో నాకు తెలియదు, ఏమైనా తెలిస్తే కానీ చెప్పండి. ఇవి ఎందుకు కొట్టేశారంటే, ఈ పచ్చ చెట్లు ఇప్పుడు ఎండాకాలం కదా, నెక్స్ట్ వచ్చేసి వర్షాకాలం వస్తుంది, అలాంటప్పుడు చిగురు ఎక్కుతాయి, మొలకెత్తాయి బాగా అని చూడండి బాగా కొట్టేసి పెట్టాను కంపలో. ఇలాగా ఎండిపోయిన మొక్కలన్నీ మళ్ళీ చిగురుతాయి, లేకుండా చనిపోయినట్టుగా ఉన్నాయంటే ఇక్కడ రీప్లేస్మెంట్ చేస్తారనమాట. అంటే చనిపోయిన మొక్కలు పూర్తిగా తవ్వేసి ఏరే చెట్లు పూడుస్తారు. ఇప్పుడు అక్కడ ఉంది మధ్యలో, ఇక్కడ లేదు ఒక చెట్టు, అక్కడ తెచ్చి మళ్ళీ పూడుస్తారనమాట. అది అక్కడ ఉంది కదా మధ్యలో మొక్కలో పడతా, అలాంటి ప్లేసుల్లో కొత్త చెట్లు అయితే నాటుతారు. ఇది ఈ విధంగా మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు పూర్తిగా ఇది చెట్టు ఎండిపోయింది, బాగా సాగు పట్టింది అది ఇప్పుడు చెట్టు కాబట్టి. ఇంకా నెక్స్ట్ కొట్టేటప్పుడు ఇది పూర్తిగా తీయేస్తారనమాట మిషన్ పెట్టేసి. ఇదే విధంగా చనిపోయిన చెట్లన్నీ ఇలా కట్ చేసుకొని క్లీన్ చేసి నెక్స్ట్ వేరే చెట్టు ఇక్కడ పూడుస్తారనమాట. అంటే చెట్లు లేనిగా మనకు ఎక్కడంటే అక్కడ చెట్లు ఎక్కువ ఉంటాయి కాబట్టి వాటికి ఎట్లా ఎక్కువగా అసలు పట్టించుకోరు మన వాళ్ళు. అందువల్ల తెచ్చేసి మళ్ళీ రీప్లేస్మెంట్ చేస్తారు. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ ఎడారి, ఇక్కడి నుంచి స్టార్ట్, ఇది మొత్తం ఇక్కడికి ఊరు అయిపోతుంది అనమాట. ఎండింగు ఇక్కడికి స్టాప్. ఇక్కడ మొత్తం పిల్లలు ఆడుకోవడానికి, ఏమన్నా వాకింగ్ చేసుకోవడానికి బాగా అరేంజ్ చేస్తారు. నైట్ టైం అయితే డిజైన్లుగా వేస్తారు, లైట్లు అలాగా ఏర్పాటు చేస్తారు అనమాట. ఇక్కడ ఫెన్సింగ్ కూడా ఉంది, బార్డర్ ఊరికి. ఇక్కడ ఎండింగ్ అనే కాదు, పిల్లలు వాళ్ళకి గొంతు ఉంది, వాళ్ళ గొంతుకు పిల్లలు పడకుండా ఏమైనా వేస్తారు తెలియదు. సో మళ్ళంటి వాళ్ళు అయితే వాకింగ్ చేసుకుంటా బాగా మంచి ఫెసిలిటీస్. నాకేమనిపించింది అంటే, అదే మన ఇంటికాడ చెట్లు కొట్టేసి కంప కొట్టేసి చాలా వేసుకుంటాం కదా, అమ్మాయిలు కొడుతున్నారు అంతా బంగ్లాదేశ్ వాళ్ళు. అదేవిధంగా ఇదే విధంగా కోయట వాళ్ళు కానీ మనోళ్ళు కానీ ఎవరైనా సరే ఖాళీగా ఉంటే వాకింగ్ చేసుకోవచ్చు అనమాట. వాకింగ్ ఇది మెయిన్ హైవే, దాని పక్కనే వాకింగ్ రోడ్ ఉంటుంది అనమాట. నా బ్యాక్ సైడ్ ఉంది కదా, డిజైన్ చూడండి, ఇన్ని మొత్తం లైట్లు అనమాట, పైపులు డిజైన్ చేసి రాత్రుల్లో అయితే మీకు ఇంకా రాత్రుల్లో చేసుకోవడానికి కూడా వీలు ఉంటుంది అనమాట. మొత్తం లైటింగ్స్తో ఏర్పాటు చేస్తారు. చూపిస్తాను నాకు బ్యాక్ సైడ్. కరెంట్ అనేది ఉండదు, మొత్తం సోలార్ లైట్తో ఏర్పాటు చేస్తారు. అక్కడ లైట్ చూడండి, మొత్తం అది కూడా సోలార్ లైటు. ఆ కంప చెట్లు నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు డిజైన్ చేసుకొని ఒక పార్క్ లాగా ఏర్పాటు చేసి పెట్టేశారు అన్నమాట. వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని. సూపర్ కదా, బాగా చేశారు. చూశారు కదా మొత్తానికి కంప చెట్లు ఎలాగా పెంచి ఇక్కడ పోషిస్తున్నారో మీకు తెలిసే ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటున్నా. వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా.